మహాలక్ష్మితో మెట్రోకు దెబ్బ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో మెట్రో 50% ఖాళీ. ఈ పథకంతో ట్రాఫిక్, పర్యావరణానికి ఇబ్బందులు. ఎన్నికల కోసం ఖజానాను ఖాళీ చేసే హక్కు ఎవరికీ లేదు. రంజాన్ మాసంలో యుద్ధం ఆపాలని ఇజ్రాయెల్ను కోరా. ముస్లింల అంశంలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటివి చెప్పుకోను. కాంగ్రెస్ ఎస్పీ వస్తే అయోధ్య రామాలయంపైకి బుల్డోజరే. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, మావోయిస్టు డాక్యుమెంటు. గుడులు, మంగళసూత్రాలోని బంగారంపై కన్ను. యూపీ, హిమాచల్, ముంబై ప్రచార సభల్లో ప్రధాని మోడీ. బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఉచితం చేశారు, మెట్రోను ఖాళీ చేశారు. మరి ఇప్పుడు మెట్రో ఎలా నడుస్తుంది, దేశంలో ఎలా ముందుకు సాగుతుందంటూ ప్రధాని మోడీ కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై పథకంపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ పథకం వల్ల ట్రాఫిక్, పర్యావరణానికి ఇబ్బందులు కలుగుతాయని వ్యాఖ్యానించారు. అసలు ఎన్నికల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసే హక్కు ఎవరికి లేదని తేల్చి చెప్పారు. రేవంత్ సర్కారు మహాలక్ష్మి పేరిట ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా హైదరాబాద్ మెట్రోకు నష్టాలు వస్తున్నా 2026 తర్వాత మెట్రోను విక్రయించే యోచనలో ఉందని ఎల్ఎన్టీ ప్రెసిడెంట్ శంకర్ రామన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇండియా టుడే ప్రతినిధి ప్రధాని మోడీ ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఒక నగరంలో మెట్రో రైలు అందుబాటులోకి తెస్తారు, అంతలోని ఎన్నికల్లో గెలవడం కోసం మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా హామీ ఇస్తారు. అంటే మెట్రో ప్రయాణికులు 50% తగ్గించేసినట్లని మోదీ వ్యాఖ్యానించారు. అయితే ఢిల్లీలో ఈ పథకాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు 2019 నుంచి అమలు చేస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన సూపర్ 6 హామీల్లో మహాశక్తి కింద ఈ పథకం కూడా ఉండడం గమనార్హం. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ అంశంలో పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన కూడా మాట్లాడారు. దీనిపైన ఇక్కడ ఒక వార్త వచ్చింది, సేమ్ అదే అంశం పైన. ఫ్రీ బస్సు ఉన్న మెట్రో ఫుల్. ఇది వెలుగులో వచ్చింది. ఫ్రీ బస్సు ఉన్న మెట్రో ఫుల్. రోజు సగటున 5 లక్షల మంది ప్రయాణం. 1,00,000 నుంచి 5 లక్షలకు పెరిగిన ప్రయాణికులు. రద్దీగా కంపార్ట్మెంట్లు, కిక్కిరిసిపోతున్న ఉమెన్స్ స్పెషల్ బోగీలు. బోగీల సంఖ్య పెంచాలని ప్యాసింజర్ల నుంచి విజ్ఞప్తులు. హైదరాబాద్ మెట్రో రైలులో రోజు రోజుకు రద్దీ పెరుగుతుంది. ఇది అంటే నరేంద్ర మోడీ చెప్పింది తప్పు. రోజు రోజుకి మెట్రో రైల్లో మహిళల ప్రయాణం పెరుగుతున్నది. ఉచిత బస్సు పథకం వల్ల మెట్రోకి ఇబ్బంది లేదు అనేటువంటి, అంటే ఉచిత బస్సు ఫెయిల్ అయినట్ట. ఎవరు ఉచిత బస్సును వాడుకోవడం లేదా, అందరూ మెట్రోలోనే ఎక్కిపోతున్నారా? ఈ అంశం పైన కూడా క్లారిటీ రావాలి. ఉమెన్స్ స్పెషల్ బోగీలు అయితే కిక్కిరిసిపోతున్నాయి. ఢిల్లీలో కొన్నేళ్లుగా మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమలవుతున్నది. అక్కడ మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరిగిందే తప్ప తగ్గలేదు. అసలు ఇప్పటి వరకు అక్కడ అలాంటి చర్చనే జరగలేదు. మన దగ్గర మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ని డిసెంబర్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. అప్పటి నుంచి మెట్రోపై ఎలాంటి ప్రభావం లేదు, ప్రయాణికుల సంఖ్య తగ్గలేదు అంటున్నారు. మరి ఎల్ఎన్టీ వాళ్ళు ఎందుకు మూసేస్తున్నారు? ఎల్ఎన్టీ వాళ్ళు ఎందుకు మూసేస్తున్నారు? ఫ్రీ బస్సు ఉన్నా కూడా మెట్రో ఫుల్. ఫ్రీ బస్సుతో మెట్రోకు దెబ్బ అని నరేంద్ర మోడీ అన్నారు. 4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ. ఏపీలో ఎన్డీఏ కూడా ఉన్నది. ఎన్డీఏలో అది లేదు. ఏపీలో మెట్రో స్టేషన్ లేదు.